నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భౌతికంగా మన మధ్య లేకుంటేనేం ఆధునిక భారత ప్రతి పదంలో నేటికి ఏనాటికి ఆయన స్మరణ సుస్పష్టం. దేహం విడిచి దశాబ్దాలు గడిచిన నేటి ప్రతి సామాజిక పోరాటానికి కరదీపిక ఆయన చూపిన బాట. గతకాలపు బాధలకు భవిష్యత్ స్వప్నాలకు మధ్య అంతరం పూడ్చడానికి అహరహం శ్రమించిన వ్యక్తుల్లో అలాంటి మణిదీపం మరొకరు కనిపించడం అసాధ్యం. నవభారత యవనికపై చెరగని ఆ చేవ్రాలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ రూపకర్తగానే కాదు, తరచి చూస్తే ఆయన ప్రస్థానంలో అడుగడుగు సాగించిన అస్తిత్వ పోరాటాలు, అధిగమించిన ఘట్టాలే ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి పాఠాలు. ఆ జనయోధుడి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, అందులో కొన్నైనా ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తుకు తెచ్చుకోవడం, వాటిలో కొన్నింటి సాధనకైనా పునరంకితం కావడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి. ఎందరో మహనీయులు, వారి సేవల ఫలితమే నేటి స్వతంత్ర భారతం. ఆ త్యాగధనుల సదాస్మరణ ప్రతి భారతీయుడి బాధ్యత. ఆ నవభారత నిర్మాతల్లో మణిదీపం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పట్టుగొమ్మ లాంటి లిఖిత రాజ్యాంగంతో ప్రపంచ దేశాల సరసన భారత్ను నిలిపిన జాతి నిర్మాత. పీడిత తాడిత అణగారిన వర్గాలకు వెలుగు రేఖ. 125వ జయంతి సందర్భంగా నవభారతానికి చుక్కానిగా నిలిచిన ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన సమయమిది. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అంతేకాదు, స్వేచ్ఛ అనేది బహుమతిగా వచ్చేది కాదు, అందుకోసం పోరాడి తీరాల్సిందే. ధూళికణం స్థాయి నుంచి ప్రధాన నేత వరకు ఎదిగి ఒదిగి చరిత్రలో నిలిచిపోయిన నవభారత శిల్పి విశిష్టత చెప్పడానికి ఇవి పరిచయ వాక్యాలు మాత్రమే. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, బౌద్ధుడు, తత్వవేత్త, చరిత్రకారుడు, రచయిత, సంపాదకుడు, విప్లవ జ్వాల, ఇలా ఎన్నో వైవిధ్య భావనలకు ఏకరూపంగా నిలిచిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి ఏమని చెప్పగలం? ఆయన ఘనతని ఎంతని వర్ణించగలం? ఆ మణిదీపం వెలుగులకు అప్పుడే 125 సంవత్సరాలు. 1891లో ఇదే నెల 14న రామ్జీ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా లోకంలో అడుగుపెట్టారు అంబేద్కర్. అది మొదలు ఆ జీవితం సమాజానికే అంకితమైంది. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన భారతరత్నాన్ని మనకందించింది. ఇవాళ ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా చేసింది. వాస్తవానికి మన భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. మనం వాళ్ళని గుర్తించాం. ఇతర దేశాల్లో పుట్టి ఉంటే మాత్రం వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళ గురించి చదువుతాం. అంబేద్కర్ చాలా అపురూపమైనటువంటి తత్వవేత్త. ఆయన ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి సిద్ధాంతీకరణ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఉదారవాద సిద్ధాంతాన్ని నమ్మినటువంటి రచయిత చేయలేదు. చాలా అద్భుతంగా దాన్ని మెరుగులు దిద్ది ప్రజాస్వామ్యానికి ఒక నూతన అర్థం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరిచి భారతదేశం లాంటి దేశాల్లో దాని పాత్రను విపులీకరించి చెప్పినటువంటి ఒక గొప్ప రచయిత. ఆధునిక భారత గతిలో అడుగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫురణకు వస్తూనే ఉంటారు. నిత్యనూతన ప్రవాహాల్లాంటి సిద్ధాంతాలు నేటికి ఏనాటికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి. చేసిన ప్రతి పని, నడిపిన ప్రతి రాజకీయం, తీసుకున్న ప్రతి నిర్ణయంలో అచంచలమైన జాతీయవాదమే ఆయన అభిమతం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఈ రోజుకి ఏకతాటిపై నిలుపుతున్న స్ఫూర్తి మంత్రం అదే.
దేహం విడిచి 6 దశాబ్దాలు అయితేనే ఆ రూపం అలా సజీవంగా కళ్ల ముందే ఉండడానికి, బహుజన హృదయాల్లో గుడికట్టి మరీ ఆరాధించడానికి కారణమూ అదే. అంబేద్కర్ లాంటి మహాత్ముల్ని, చాలా గొప్ప వ్యక్తుల్ని ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేయకూడదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అంటే నెల్సన్ మండేలా మాదిరిగా ప్రపంచంలో ఉన్నటువంటి అణచివేత గురవుతున్నటువంటి ప్రజలందరికీ ఆయన ఆదర్శంగా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే 2 రకాలుగా అంబేద్కర్ మన జాతికి బాగా సేవ చేశారు. అంటే పేద బడుగు వర్గాలకి నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావచ్చు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నమాట ఒకటి ఆయన వల్ల. రెండోది ఏంటంటే అంబేద్కర్ గారు బాగా చదివారు, చాలా గొప్ప ఫిలాసఫర్. ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలా, ఎటువంటి సమాజం ఉండాలా, ఎలాంటి భవిష్యత్తు ఉండాలా, అణచివేత లేకుండా ఉండాలంటే ఏం చేయాలా మనకు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక తన సిద్ధాంతాన్ని ఆయన మనకు చెప్పడం జరిగింది. ఒకటా రెండా రాజ్యాంగం రాసిన, నీటిపారుదల, విద్యుత్ విధానాలు రూపొందించిన నవభారత నిర్మాణమే ధ్యేయంగా సాగారు. భరతమాత అసలు సంకెళ్లు తెంపడానికి విద్యే సరైన సాధనమని విశ్వసించారు. కులాల అంతరాలపై అలుపెరగని పోరాటంతో మార్గదర్శిగా నిలిచారు. జాతీయవాదం అంటే స్వతంత్ర సాధనకే పరిమితం కాదని, జాతి నిర్మాణం, కుల వర్ణ వ్యవస్థల క్రౌర్యంలో మగ్గిపోయిన సమాజంలో సామాజిక సమానత్వం, సాంస్కృతిక సమైక్యతే దాని అంతిమ లక్ష్యం కావాలని ఎలుగెత్తి చాటారు. ఆ క్రమంలో కఠోర పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అచంచలమైన దీక్షలే బాబాసాహెబ్ను ప్రపంచంలో ప్రథమ శ్రేణిలో నిలిపాయి. అహరహం సామాజిక న్యాయం కోసమే పోరాడిన ఈ హక్కుల సేనాని తన జీవితంలో ఒక్క నిమిషం వృధా చేసినా, విశ్రమించినా నేటి భారతం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. లేదంటే అసలు నాటి భారతంలో అంటరాని వర్గం, నిరుపేద సమాజం, అట్టడుగు స్థానానికి చెందిన ఓ వ్యక్తి స్వతంత్ర భారత నిర్మాతల్లో ఒకరిగా నూతన సహస్రాబ్ది విమోచనోద్యమాలకు ప్రాణపదంగా ఎదగడం సాధ్యమయ్యేదే కాదు. అందుకే నూతన ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడే వారందరికీ ఎప్పటికీ ఆయనో నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. స్వతంత్ర భారతంలో నిమ్న వర్గాల కోసం మరో పోరాటం నిర్మించి సమాజ విలువలు అగాధాల్లోకి జారుకోకుండా కాపు కాశారు. ఇవాళ మన భారతదేశం ఇట్లా ఉంది అంటే అందుకు కారణం అంబేద్కర్ అనే చెప్పాలి. ఇవాళ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పాలి. భారత రాజ్యాంగ రచనలో ఆయన చేసిన కృషి అపారమైంది. ఇవాళ భారతదేశాన్ని సామాజిక న్యాయం వైపు, సామాజిక మార్పు వైపు నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం, దాని నిర్మాత, దానిలో లక్ష్యాలు, అవన్నీ డాక్టర్ అంబేద్కర్ ఒక సమగ్ర దృక్పథంతో ప్రపంచంలోనే శాంతియుతంగా పరివర్తన సాగే విధానంలో ఒక అపూర్వమైన, చివరికి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం గుర్తింపబడేట్టుగా ఐక్యరాజ్యసమితి చేసినటువంటి కృషిలో అది అంబేద్కర్ యొక్క కృషి గొప్పది. అందుకే అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కార్ల్ మార్క్స్లా ప్రపంచానికి పునఃభాష్యం చెప్పిన తత్వవేత్తే కాదు, దోపిడీ ఆలవాలంగా మారిన సమాజగతి మార్చాలని పిలుపునిచ్చిన దార్శనికుడు. నేటి ప్రతి పోరాటానికి ఆయనే ఊపిరి. అసలు తన జీవితమే సంఘర్షణలతో సాధించిన విజయం. త్యాగాలతో, పోరాటాలతో, సంస్కరణవాదంతో, సాహస నిర్ణయాలతో నిండిన ఆ ప్రస్థానం శాంతం, మానవీయ విలువలకే అంకితం. ఎన్నేళ్లైనా ఈ యుగకర్త సేవలను భవిష్యత్ తరాలకు పదిలం చేయాల్సిందే. కూర్చుంటే తప్పు, నిలుచుంటే తప్పు, మాట్లాడితే తప్పు, చదివితే తప్పు. అలాగని ఆ బుడతడు పుస్తకం పట్టకపోయుంటే ఈ అడ్డుగోడలు కూల్చేదెవరు, తన వారికి దారి చూపేదెవరు? ఈ సంఘర్షణల్లోంచి పుట్టుకొచ్చిన జాతిరత్నం అంబేద్కర్. ఆయన రచించిన భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి సరిగ్గా 6.5 దశాబ్దాలు. బోధించు, సమీకరించు, పోరాడు అంటూ ఆయన చూపిన తోవ నిత్య నూతనం. అంతేనా, ఆర్థికవేత్తగా సమగ్ర ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు. మహిళల విముక్తి, సమానత్వం కోసం అలుపెరగని కృషి చేశారు. తరతరాలకు స్ఫూర్తి శిఖగా నిలిచారు.
అడుగడుగునా అవమానాలు ఎదురవుతుంటే ఆ చిన్ని మనసు ప్రతిక్షణం విలవిల్లాడింది. బాల్యమంతా తరతమ భేదాల మధ్యే గడిచింది. అవేవి అంబేద్కర్ సంకల్ప బలానికి అడ్డుగోడలు కాలేదు. ఎదురైన అన్ని కష్టనష్టాలకు ఓర్చి ప్రతి ప్రశ్నకు సమాధానం వెతికారు. అప్పటికి ఎవరూ సాధించలేని డిగ్రీలతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, స్వతంత్ర భారత న్యాయశాఖ తొలి మంత్రివర్యులుగా, మేరునగధీరుడిగా, ఆఖరి శ్వాస వరకు సకల జన సముద్ధరణే ఆశయంగా అహరహం శ్రమించారు. దేశానికే స్ఫూర్తి ప్రదాతగా ఎదిగారు. అంతటి మహనీయుడు అప్పట్లో స్వదేశంలోనే ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహర్ కులంలో పుట్టడమే అంత విద్యావంతుడిని అంటరానివాణ్ణి చేసింది. అన్నీ పంటి బిగువనే భరించారు. బహుజన సాధికారత కోసం స్వాతంత్రోద్యమంతో పాటే సాంఘికోద్యమం నిర్మించి నడిపించారు. ఎదురైన ప్రతి విమర్శకు బాబాసాహెబ్ తన అపార ప్రతిభా పాటవాలతో సమాధానమిచ్చారు. పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో తన భావాలు విశ్వవ్యాప్తం చేశారు. ఎదగాలన్న బలమైన కోరిక ముందు ఏవీ అడ్డంకులు కాదని నిరూపించారు. అంబేద్కర్ లాంటి మహాత్ముల్ని, చాలా గొప్ప వ్యక్తుల్ని ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేయకూడదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అంటే నెల్సన్ మండేలా మాదిరిగా ప్రపంచంలో ఉన్నటువంటి అణచివేత గురవుతున్నటువంటి ప్రజలందరికీ ఆయన ఆదర్శంగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించాడు. సునిశ్చితంగా పరిశీలించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలా, ఎటువంటి సమాజం ఉండాలా, ఎలాంటి భవిష్యత్తు ఉండాలా, అణచివేత లేకుండా ఉండాలంటే ఏమి చేయాలా మనకు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక తన సిద్ధాంతాన్ని ఆయన మనకు చెప్పడం జరిగింది. ఈ అసమాన ప్రతిభా పాటవాలతోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కానుకగా అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బలమైన కేంద్రంతో సమాఖ్య వ్యవస్థ, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ద్విసభా విధానం, భాషలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి ప్రతి అంశం స్పష్టంగా నిర్వచించారు. అవసరమైనప్పుడు సవరణలకు వీలుగా నిర్దిష్ట విధానాన్ని పేర్కొన్నారు. తను లేకుండానే రాజ్యాంగ రచన సాగే పరిస్థితి నుంచి తనే సర్వస్వమై ఆ మహాగ్రంథాన్ని తీర్చిదిద్దారు అంబేద్కర్. 1947 ఆగస్టు 29న ఆయన అధ్యక్షతన రాజ్యాంగ రచనా సంఘం ఏర్పాటు మొదలు ఆ పనికే సర్వశక్తులు వెచ్చించారు. రాజ్యాంగ రచనకు ఆయనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ కృషికి గౌరవార్థమే అది ఆమోదం పొందిన నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. బోధించు, సమీకరించు, పోరాడు అంటూ కుల వివక్షపై బాబాసాహెబ్ చేసిన అలుపెరగని పరిశ్రమ గురించైతే ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా పోరాటం ద్వారానే సాధ్యమంటూ వెలుగుబాట చూపించారు. చాతుర్వర్ణ వ్యవస్థ, అందుకు మూలమైన మనువు, మనుధర్మాలను తీవ్రంగా విమర్శిస్తూ 1927లో పునాపట్టణంలో మనుస్మృతి ప్రతిని బహిరంగంగా తగులబెట్టారు. ఉద్యమాలు, బహిష్కృత హితకారిణి సభ స్థాపనతో కుల నిర్మూలన ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. అంటరాని కులాల స్థితిగతులు మెరుగుపడాలంటే హిందూ మతాన్ని వదులుకోవడమే ఏకైక మార్గమని నమ్మి లక్షల మందితో 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. రాజ్యాంగంలోనూ షెడ్యూల్డ్ కులాలు, జాతుల ప్రయోజనాల పరిరక్షణకు అంబేద్కర్ ఎన్నో విషయాలు పొందుపరిచారు. అధికరణం 15తో వివక్షకు చరమగీతం పాడారు. 17వ అధికరణంతో అంటరానితనాన్ని నిషేధించారు. అధికరణం 46 ద్వారా మానవ ఉన్నతికి కీలకమైన విద్యలో దళిత బహుజనులకు బాసటగా నిలిచారు. 330, 332, 335, 338, 339, 341, 42 అధికరణంలో రిజర్వేషన్ల సమస్త అంశాలు చర్చించారు. ఓటు హక్కు, కులాధిపత్యం అరికట్టి నిమ్న వర్గాలు రాజ్యాధికారం అందుకోవడానికి ఆయుధమవుతుందని భావించారు.
ప్రతి విద్యావంతుడు తన జాతి నిరక్షరాస్యుల ఉన్నతికి చేతనైనంత చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, అన్టచబిలిటీ లేదు, ఆర్టికల్ 17, ఇవి అన్నీ పెట్టి ఈయన చెప్పిన తర్వాత ఈయనకి ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా మన సమాజంలో ప్రస్తుతం లేదు, అంచేత దీనికి దానికి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఉండవచ్చు మన కాన్స్టిట్యూషన్కిను మన సమాజానికిను. అయితే నా నమ్మకం ఏమిటి, ఆయన చెప్పిన వార్తలు నేను మీకు చెప్తున్నాను. అయితే నాకు ఈ సమాజం మీద, ఈ భారత సమాజం మీద, ఈ దేశం మీద నాకు భరోసా కంప్లీట్గా ఉంది. తప్పనిసరిగా మనలో ఉన్న ఈ వివక్షత, ఈ తేడాలు, ఆర్థిక తేడాలు, సాంఘిక ఇవన్నీ కూడా మనము బయటపడతాం. వీ విల్ బిల్డ్ ఎ నేషన్ విచ్ ఈస్ ఈక్వల్, విచ్ ఈస్ స్ట్రాంగ్, విచ్ ఈస్ సావరెన్, విచ్ విల్ బి ఇండిపెండెంట్ అనే ఐడియాతో ఆయన పెట్టారు. అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్తగాను దేశానికి మేలిమి బాట చూపించారు. సాంఘిక సంక్షేమం, సామాజిక న్యాయం అంబేద్కర్ అర్థశాస్త్రంలో మౌలిక అంశాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కులాల మధ్య అంతరం తగ్గాలి. కులం ఆధారంగా పనిని విభజిస్తే ఆర్థిక ప్రగతికి అది హానికరమని, సర్దుబాటుకు అనువుగా లేని వృత్తులకు కులమే కారణమని వాదించారు. ఆర్థిక అంటరానితనం ఎంత దోపిడీకైనా అనుమతిస్తుందని హెచ్చరించారు. బ్యాంకులు, బీమా సంస్థలు జాతీయం చేయాలని, భారీ పరిశ్రమలు ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని భావించారు. భూమిని జాతీయం చేయాలని, యజమానులకు అందుకు డివిడెంట్లు ఇవ్వాలని, సామాజిక ఆస్తిగా మారాలని కోరారు. వ్యవసాయ అభివృద్ధికి పారిశ్రామికీకరణ ఒక్కటే మార్గమన్నారు. విచక్షణారహిత పన్నులు వద్దంటూ ప్రైవేటు సంస్థలకు ద్వారాలు మూసెయ్యవద్దని హితబోధ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటితో విశ్రమించలేదు. ఆచారాలు, మత విశ్వాసాల కారణంగా భారతీయ సమాజంలో దయనీయంగా మారిన స్త్రీ జాతికి విముక్తి కోసం తప్పించాడు. బాధ్యతలే తప్ప ఎలాంటి హక్కులు లేని దుస్థితి మారాలన్నాడు. కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు హక్కులు కల్పిస్తూ తయారు చేసిన హిందూ కోడ్ బిల్లుకు ప్రాణం పోశాడు. అది ఆమోదం పొందకపోయేసరికి మంత్రి పదవినే వదులుకున్న స్త్రీ పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోయారు. అవే కాక స్త్రీలకు ప్రబోధించడం, వారి సమస్యలు చర్చించడం, దురాచారాలు ఖండించడం ఆయన కార్యక్రమాల్లో మొదటి నుంచి చోటు చేసుకున్నాయి. భార్య భర్తకు బానిసగా కాకుండా సహచరిగా, మిత్రురాలిగా ఉండాలన్నది అంబేద్కర్ అభిమతం. అందుకే దళిత మహాసభలు జరిగినప్పుడల్లా అక్కడ ఆయన స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరిచి ప్రబోధిస్తుండేవాడు. సమాజ ప్రగతి స్త్రీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అంబేద్కర్ తరచూ అనేవారు. అంతిమంగా చూస్తే ఇవాళ చాలా మంది అంబేద్కర్ను అస్పృశ్యుల నాయకుడిగా, కేవలం వారి సమస్యల కోసం పోరాడిన వ్యక్తిగానే చూస్తారు. నిజమేంటంటే అస్పృశ్యుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతగా పోరాడారో అంతే పోరాటాన్ని ఈ దేశంలో అణిచివేయబడుతున్న కార్మిక, కర్షక, స్త్రీల పక్షాన చేశారు. ఎంత చేసినా కోట్లాది మంది పీడిత ప్రజల పక్షాన నిలిచిన సమసమాజ స్వాప్నికుడిని ఓ కులానికో, ప్రాంతానికో పరిమితం చెయ్యాలని చూడటమే నేటి సమాజంలో అసలైన విషాదం. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఈ ముగ్గురు భారతీయ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన జాతీయ నేతలు. వారి మధ్య ఎన్నో విభేదాలు అంటుంది నేటి సమాజం. మరి అవి ఎంతవరకు వాస్తవం? నేరుగా కలిసిందే రెండు సార్లైన అంబేద్కర్, మహాత్మా గాంధీ మధ్య నాడేం జరిగింది? వాటిని నేటి తరం ఎలా అర్థం చేసుకుంటోంది? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వివరం ఈ కథనంలో చూద్దాం. ఒకవైపు మహాత్మా గాంధీ నేతృత్వంలో జాతీయోద్యమం, మరోవైపు స్వేచ్ఛ, సమానత్వం కోసం అంబేద్కర్ నేతృత్వంలో సామాజిక ఉద్యమం. విభేదాలంటే రాద్ధాంతాలు కాదు, రెండు పరస్పర భావజాలాల సయోధ్య కోసం జరిగే సంవాదాల సంఘర్షణ అనే స్థాయిలో ఆ రెండింటి మధ్య నాడు చోటు చేసుకున్న పరిణామాలు చరిత్రలో అలా నిలిచిపోయాయి. వాస్తవానికి 1930 వరకు గాంధీ, అంబేద్కర్కు ప్రత్యక్ష పరిచయమే లేదు. ఎవరు నమ్మిన బాటలో వారు జనోద్ధరణి అభిమతంగా పోరాడుతూ వచ్చారు. జాతీయోద్యమ బాటలో గాంధీ, బహుజన, మహిళా చైతన్యాల కోసం అంబేద్కర్ ముందుకు సాగారు. అదే కారణంతో బ్రిటిష్ వాళ్లు అంబేద్కర్ను 1931 మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆహ్వానిస్తే జాతీయ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ మొదలైన రెండు భావధారల మధ్య అంతరాలు చివరి వరకు అలానే కొనసాగాయి. 1932లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ భేటీకి అంబేద్కర్, గాంధీ ఇద్దరూ హాజరయ్యారు. చర్చలో ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు పొడసూపాయి. అంబేద్కర్ నిమ్న వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడమే అందుకు కారణం. వాటికి ప్రతినిధులను దళితులే ఎన్నుకోవాలి.
బ్రిటిష్ ప్రభుత్వము అంగీకరించి అలా 70 నియోజకవర్గాలు కేటాయించేందుకు సమ్మతించింది. అది నాటి స్వతంత్రోద్యమ నాయకులు ఎవరూ ఊహించని పరిణామాలు, వాదనలకే దారితీసింది. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ని ఎంపిక చేసుకునేటటువంటి క్రమం లోపల వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేస్తే మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు గాంధీ అటెండ్ కాడు, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు గాంధీ అటెండ్ అవుతాడు. అంబేద్కర్ తనకున్నటువంటి ఇంటలెక్చువల్ కెపాసిటీని మొత్తం ఉపయోగించి భారతీయ సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పి ఆయన వాళ్ళతోటి నెగోషియేట్ చేసి ఘర్షణ పడి బ్రిటిషు కలోనియల్స్ని కన్విన్స్ చేసి ఈ సమాజం లోపల అట్టడుగున ఉన్నటువంటి అంటరాని జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం కావాలి అని చెప్పి ఘర్షణ పడి దాన్ని తీసుకొని వస్తాడు. వారు హిందూ సమాజంలో భాగమైనప్పుడు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకని గాంధీ ప్రశ్న. అది జాతి విచ్ఛిన్నతకు దారితీస్తుందని ఆయన ఆందోళన. దళితుల పట్ల అంటరానితనం, దళితులకు ప్రత్యేక దేవాలయాలుండటం, రహదారిపై నడిచే స్వేచ్ఛ లేకపోవడం వంటి ప్రతిబంధకాలే ప్రత్యేక నియోజకవర్గాలు కోరుకోవడానికి కారణమని అంబేద్కర్ వాదించారు. అలా కాదు, స్వతంత్రం వస్తే అన్నీ సమసిపోతాయనేది మహాత్ముడి అభిప్రాయం. విషయం తారాస్థాయికి చేరినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి ఇదే కారణం. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకున్న జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మాలవ్య, పంతుమంటి నేతలు ఇద్దరి మధ్య సయోధ్య కోసం అంబేద్కర్తో చర్చించి రాజీకి ఒప్పించారు. పూనా ఒడంబడికపై సంతకాలు చేశారు. గాంధీ ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు మెయిన్ సొసైటీ నుంచి విడిపోతారు. అప్పుడు హిందూస్ మైనారిటీ అయిపోతారు. అటు ముస్లిమ్స్ ఏమో వాళ్ళకి సపరేట్గా కావాలంటున్నారు. షెడ్యూల్ కాస్ట్ సపరేట్ ఎలక్టరేట్స్ వస్తే, ముస్లిమ్స్ సపరేట్ ఎలక్టరేట్స్ వస్తే హిందూస్ మైనారిటీ అయిపోతారు. కాబట్టి అది జరగడానికి వీలేదనే మోటివ్ ఆయన పెట్టుకొని ఇది పెట్టాడన్నమాట. అప్పుడు అంబేద్కర్ మీద పెద్ద ప్రెషర్ తీసుకొచ్చారు. అల్టిమేట్గా ఆయన అగ్రీ అయ్యి అప్పుడు ఆయన ఏమన్నాడంటే సెపరేట్ ఎలక్టరేట్స్ కాపర్లేదు, జాయింట్ ఎలక్టరేట్స్ మాకు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. నిజానికి తర్వాతి కాలంలో అంబేద్కర్ హిందూ మతాన్ని త్యజించి బౌద్ధ మతం స్వీకరించడానికి అంతకు ముందు జరిగిన ఈ పరిణామాలు ఓ కారణం. ఈ క్రమంలో అంబేద్కర్, గాంధీ రాసిన సిద్ధాంతపరమైన వ్యాసాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చే జరిగింది. ఈ దేశంలో కులమే ప్రధాన అవరోధమని అంబేద్కర్ వాదిస్తే హిందువుల హృదయ పరివర్తనతోనే వివక్షను రూపుమాపొచ్చని గాంధీ ప్రచారం చేశారు. అందుకోసం ధర్మకర్తృత్వ సిద్ధాంతం ప్రతిపాదించారు. అవన్నీ కాదన్న అంబేద్కర్ వివక్షకు, దోపిడీకి గురవుతున్న దళితులు తమ దౌర్భాగ్యానికి కారణాలు తెలుసుకుని వ్యతిరేకంగా చైతన్యవంతులైనప్పుడే అంటరానితనానికి అంతమని బోధించారు. స్వీయ చైతన్య పోరాటాలు అభివృద్ధి చేశారు. ఆయన గాంధీ వైఖరి ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే హిందువుల హృదయ పరివర్తన అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటిది. అంటే చేంజ్ ఆఫ్ హార్ట్. ఈ మొత్తం అంటరాంతరానికి వ్యతిరేకంగా మనం ఎలా పోరాడాలంటే వాళ్ళ యొక్క మనసులను మార్చాలా, వాళ్ళు ఈ రకంగా చేయడం తప్పు అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మన హిందూ సోదరులు మనం కలుపుకునే అవకాశం ఉంటుంది అన్నటువంటిది. గాంధీ ఏమంటాడంటే, అంబేద్కర్ ఏమంటాడంటే, దీనివల్ల మాకు ఉపయోగం లేదు. ఎవరైతే దోపిడీ చేస్తారో మేము దోపిడీ చేస్తున్నామని తెలుసుకుని వీళ్ళని కలుపుకోవడం అనేది జరగని పని. అది ఎప్పుడూ జరిగే పని కాదు. అది ఈ యొక్క ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తాము ఎందుకు అణచివేత గురవుతున్నారని తెలుసుకోవడమే ప్రధానం. వాళ్ళ స్వీయ చైతన్యం ప్రధానం. వాళ్ళ స్వీయ చైతన్యం, వాళ్ళ పోరాటం ప్రధానమైనటువంటిది. దాని ద్వారానే మార్పు. హక్కుల ఉద్యమాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన అంబేద్కర్ ఖచ్చితమైన స్పష్టత ప్రదర్శించారు. 1917, 1927 మధ్య కాంగ్రెస్ అజెండాలో అంటరానితనం సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం, ప్రస్తావన లేని విషయాన్ని ఆయన వేలెత్తి చూపేవారు. లెటర్ టు టక్కర్లో అంబేద్కర్ తన అభిప్రాయాలను గాంధీకి స్పష్టంగా వివరించారు. 1944లో స్టేట్స్ అండ్ మైనారిటీస్ ద్వారా ప్రజాస్వామ్యంలో అల్పసంఖ్యాకుల హక్కుల ప్రాధాన్యాన్ని గుర్తించాలని వాదించారు. దేశానికి స్వాతంత్ర్యంపై ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా, సిద్ధాంతపరం అయినా ఇలాంటి వైరుధ్యాలు వారిద్దరిని భిన్న వాదనలకు ప్రతినిధులుగా చూపాయి. గాంధీ ఎక్కువ చూసింది ఏమిటంటే స్వరాజ్యాన్ని తీసుకురావడం ఒకటే ఆయన ధ్యేయం. ఆ స్వరాజ్యం అనేటువంటిది ఎలా ఉన్నది అనేది దానికి అక్కర్లేదు. నెహ్రూ కూడా అతనికి సోషలిజం కాన్సెప్ట్ అని అంటాడు, కానీ ఆ సోషలిజం కాన్సెప్ట్ ఏంటో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. సోషలిజం అంటే ఆయన ఉద్దేశం రష్యన్ టైప్ ఆఫ్ సోషలిజం. ఈ రెండింటికి భిన్నంగానటువంటి దృక్పథంతో అంబేద్కర్ ఆలోచిస్తూ ఉండేవాడు.
ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి. అందుకనే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మై ఎయిమ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎ క్యాష్లెస్ క్లాస్లెస్ సొసైటీ. అంబేద్కర్, నెహ్రూ విషయంలోనూ ఇంతే. వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకపోయినప్పటికీ నెహ్రూ ఆర్థిక విధానాలతో మాత్రం అంబేద్కర్కు ఎంతో వైరుధ్యం ఉంది. ఈ విషయంలో రష్యా తరహా ఆర్థిక వ్యవస్థ మనకేమాత్రం సరిపోదని, పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు కావాలనేది అంబేద్కర్ వాదన. గ్రామాల విషయంలో అంబేద్కర్, గాంధీ మధ్య ఇవే భావ సంఘర్షణలు కనిపిస్తాయి. గ్రామాన్ని వర్ణాశ్రమ ధర్మం ప్రాతిపదికగా పునర్నిర్మించాలని గాంధీ భావిస్తే, అంబేద్కర్ వాటిని పట్టణాలుగా ఉన్నతీకరించి పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయించాలన్నారు. తద్వారా సామాజిక వివక్ష, అసమానతలు రూపుమాపవచ్చన్నారు. ఈ వైరుధ్యాలు అర్థం చేసుకోవడంలో విఫలమైన వారికి అవి వివాదాలుగా కనిపిస్తే అది రెండు భావనల మధ్య సంఘర్షణ మాత్రమే అనేది విఘ్నుల మాట. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.